అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 52వ భాగం. రచయిత వనజ గారు. ఇదంతా మా అన్నయ్య ఆస్తి అంటే నాది కూడా పోయి చెప్పిన పని చేసి చెప్పినవి తీసుకొనిరా అని గాయత్రి గట్టిగా గదిమేసరికి మంగమ్మ అన్నీ అలాగే చేసి టీపాయ్ మీద పెట్టేసి తన పనిలోకి వెళ్ళిపోయింది. కళ్ళ ముందే లీటర్ ఆరెంజ్ జ్యూస్ గుట్టుక్కుమని గాయత్రి ఆంటీ తాగేయడంతో వదినా అంటూ తన పక్కన లేని జానకిని చేత్తో తడివి పిలిచింది. ఏంటి మను, ఆవిడది కడుపా చెరువా వదిన అంతగా తింటోంది? దేవుడా, తనను చూస్తే నాకు తిండి మీద విరక్తి పుట్టింది. జీడిపప్పును జీవితంలో ముట్టుకోనని మను భయపడుతూ చెప్పేసరికి నవ్వుతూ చూసింది జానకి. కౌసల్య వంట పని పూర్తి చేసి హాల్లోకి వచ్చేసరికి ఈ విచిత్రం జరుగుతూ ఉంది. గాయత్రి అని కౌసల్య పిలిచేసరికి ఒక రెక్లెస్ లుక్ ఆవిడకిచ్చి ఏంటొదినా అంటూనే జీడిపప్పు పని పట్టడం స్టార్ట్ చేసింది. జాహ్నవి కనిపిస్తుందేమోనని చుట్టూ చూసింది కౌసల్య. ఇంతలో ధనుంజయ్ కూడా రావడంతో ఇక్కడ కౌసల్య మాట గాయత్రి వినలేదని అర్థమై ఈసారి ఆయన పిలిచాడు. ఎంత ఇది అయినా అన్నయ్య అంటే కాస్తలో కాస్త భయం అనేది ఉండడంతో జీడిపప్పు డబ్బా పక్కన పెట్టేసి వినయంగా పైకి లేచింది గాయత్రి ఆంటీ. నీ భర్త ఎక్కడా అని ధనుంజయ్ అడిగితే అన్నయ్య నీకు తెలుసు కదా, ఆయన ఈ సిటీలో ఒక బ్రాంచ్ మొత్తం మావారే చూసుకుంటున్నారని. కంటికి రెప్పలా ఆలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. కంటికి రెప్పలా కంటి మీద కునుకు లేకుండా అందుకే ఆఫీస్కి వెళ్ళడని గాయి ఆంటీ పద్ధతిగా చెప్పేసరికి నీ మొగుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు కానీ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు అని అనేసరికి తెలుసా ఎక్కడుంటాడు అని మనసులో అనుకుంటూ సుబ్బు అంకుల్కి ఫోన్ చేసి అరగంటలో ఇంట్లోకి రప్పించింది. అప్పుడే మిట్ట మధ్యాహ్నం నిద్ర సరిపోయి లేచిన జాహ్నవి ఓ మిడ్డీ టాపు వేసుకొని తాళిని తీసేయాలనున్న అవి పాతేస్తాడేమోనని భయపడిపోతూ దాన్ని అలాగే ఉంచుకొని అది కూడా ఒక ఆర్నమెంట్ లాగా గుండెల మీద మోసుకుంటూ స్టెప్స్ వరకు వచ్చింది. కానీ కింద వెదర్ కాస్త హాట్గా ఉండేసరికి రూమ్లోకి వెళ్ళి చుడిదార్ వేసుకొని పద్ధతికి 16 అనాల తెలుగింటి సాంప్రదాయ గృహిణిలా స్టెప్స్ దిగి వచ్చింది జాహ్నవి. ముగ్గురిని కలిపి ఒక సోఫాలో కూర్చోపెట్టి వాళ్ళ ఎదురుగా సింగిల్ సీటర్లో కూర్చున్నాడు ధనంజయ్. ఆయన పక్కన కౌశల్య నిలబడితే ఇంకో సోఫాలో జానకి కూర్చుంది. అంతలో లంచ్ కోసమని రానే వచ్చారు అవి కశ్యప్లు. మను జాహ్నవీలు నిలబడితే మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ లేని అజిత్ కోసం అడిగితే అవి జాహ్నవి వంక చూశాడు. పాపం అజిత్ పొద్దున్నే బుద్ధిగా ఓ ఫైల్ తీసుకొని పోవడం మగతగా గుర్తున్నా కూడా అతన్ని ఇరికించాలని నాకు తెలియదు మావయ్య. అతను నన్ను భార్యలాగా కాదు కదా, కనీసం ఒక పని మనిషిలాగా కూడా చూడటం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు బావా అని చెప్పింది జాహ్నవి. డాడ్ తన ఆఫీస్లో ఉన్నాడని అబ్బీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలియడంతో చెప్పాడు. కానీ జాహ్నవి ఏమంటుందో అని ఒకసారి ఆ జాంగిరి వైపు చూశాడు. గాయత్రి అనుకోని పరిస్థితుల్లో నీ కూతురు పెళ్ళైనా కూడా పెళ్ళైతే అయిపోయింది కదా, అతను కూడా మంచివాడు లాగానే కనిపిస్తున్నాడు. ఇంకా అమ్మాయి మన ఇంట్లో ఉండటం మంచిది కాదని కౌశల్య నిదానంగా చెప్తున్నా కూడా గాయత్రి ఆంటీ తెగ గుండెలు బాధేసుకొని అంత భారమైపోయామా మేము? ఈ ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది కదా, అందులోనే ఉంటాం మేము. మాకేమైనా ఆస్తులు లేవనుకున్నారా? మాకు కూడా ఉన్నాయండి, అంతేకాని వాటితో మాత్రం మేము పంపించాము. కావాలంటే మా ఇంట్లో మా బిడ్డని గుండెల మీద పెట్టుకుని పూరి గుడిసెలో అయినా సరే ఉంటాం, కానీ వాటితో పాటు పంపించమని గాయత్రి ఆంటీ చెప్తూ ఉంటే వెళ్ళండి అత్త, ఆ పూరి గుడిసెకే వెళ్ళి నీ కూతుర్ని నీ గుండెల మీదనే పెట్టుకుని చూసుకోండి అన్న అభి కూల్ ప్లస్ బేస్ వాయిస్కి ఆ మాటలు వినిపించి బిత్తర చూపులు గాయి ఆంటీ. జాహ్నవి పాప చూస్తే సుబ్బు అంకుల్ మాత్రం సైలెంట్ అయిపోయాడు, ఏమీ మాట్లాడకుండా. అయ్యో ఇదేంటి ఇలా రివర్స్ అయ్యింది నా ప్లాన్ అంతా, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు దీన్ని వాడితో పంపించాలా అనుకుంటూ అభి మాటలు కాస్త తగ్గి అలా కాదు అభి బాబు, అంటే అజిత్ ఎలాంటి వాడు, అతనితో పాటు ఎవరున్నారో తెలియదు కదా, అలాంటి పరిస్థితుల్లోకి నా కూతురిని పంపించి నేను ఎలా ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలను, తినగలను, పడుకోగలను అభి బాబు అని కాస్త ఫ్లో తగ్గించి గాయత్రి ఆంటీ అనేసరికి నీ కూతుర్ని ఒంటరిగా పంపించమనలేదు గాయత్రి. కొన్ని రోజులు నువ్వు నీ భర్త వెళ్ళి కూతురి కొత్త కాపురానికి తెరతీసి కొన్ని రోజులు అక్కడే ఉండి అమ్మాయికి మంచి చెడు చెప్పి తీరిగ్గానే రండని ధనుంజయ్ గారు కల్పించుకుని అనేసరికి ఇంకా అక్కడ డిబేట్స్ పెట్టడానికి ఏ పాయింట్ దొరకలేదు ఎవరికి. లంచ్ కోసం వచ్చాడో లేదా
వాంటెడ్లీ వచ్చాడో తెలియదు, కానీ అజిత్ కూడా అప్పుడే వచ్చాడు ఇంటికి. అతని కూడా అదే విషయం చెప్పడంతో ఇప్పుడు నేను ఇంట్లో ఉండకపోతే జానకి మ్యాటర్ ఎలా డీల్ చేయాలి అనుకుంటూ ఎలా ఇక్కడే ఉండాలని చెప్పాలో తెలియక సతమతమవుతూ అభి వంక ధనుంజయ్ వంక చూస్తున్నాడు అజిత్. అజిత్, వాట్ డూ యూ సే? ధనుంజయ్ అడగాలనుకున్న ప్రశ్న అభిని అతన్ని అడిగేశాడు. అభి వంక విస్మయంగా చూశాడు అజిత్. బాబు, నీకు మా జాహ్నవి అంటే ఇష్టం లేకపోతే మరి తనని పెళ్ళెందుకు చేసుకున్నావు? చేసుకున్నాక తనని మీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి కదా, ఎందుకు తీసుకొని వెళ్ళడం లేదని కౌసల్య అడగడంతో అదేం లేదా ఆంటీ, తీసుకొని వెళ్తానని మొహమాటంగా చెప్పి లంచ్ చేయకుండా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అజిత్. ఇక టాపిక్ అయిపోవడంతో అందరూ లంచ్కి కూర్చుంటే జాహ్నవి మాత్రం అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. చేసింది కౌసల్యని అయినా జానకికి తనే వడ్డిస్తూ తనే తింటున్నాడు అభి. చూసావా కౌసల్య, నీ కొడుకు ఎంత మారిపోయాడో, తనకి వడ్డిస్తున్న కౌసల్యతో అన్నాడు ధనుంజయ్. ఏం చేస్తాం, మాకు ఇలాంటప్పుడే మీతో సేవ చేయించుకునే అదృష్టం దక్కుతుందని చురక వేసింది కౌసల్య. ఆహా, మరే మీరేమైనా తక్కువ? పెళ్ళైన కొత్తలో కూడా కనీసం గ్లాస్ తీసి పక్కన కూడా పెట్టేవారు కాదు, కానీ అవి కడుపులో పడిన తర్వాత ప్రతి క్షణం కాచుకున్నారు కదా, మీ కొడుకు కూడా అంతే అంటూ అప్పట్లో విషయాలని గుర్తుకు తెచ్చుకుంది కౌసల్య. రామ్, నేను తింటానని జానకి అంటున్నా కూడా నువ్వు తింటూ అని చెప్పి కాస్త 2 ముద్దలు తినేసి ఇంకా వదిలేస్తావు. నేను నీ విషయంలో ఛాన్స్ తీసుకోలేను జాను అని చెప్పి జానకి కొసరి కొసరి మరి తినిపిస్తూ ఉన్నాడు అభి. అత్తామామల ముందే అభి అలా చేస్తూ ఉంటే సిగ్గుతో చితికిపోతూ సైలెంట్ అయిపోయిన జానకి చేత్తో తల కొట్టుకోవడానికి కూడా తనకి కష్టంగా ఆపుకుంది. అందరూ అక్కడ ఉన్నారని, అందరూ లంచ్ ముగించుకొని ఎవరి రొటీన్లోకి వాళ్ళు పడిపోయారు. ఒక మంచి రోజు చూసి జాహ్నవిని కాపురానికి పంపించాలి అనుకుంది కౌసల్య. సోమవారం బాగుందని పంతులు గారు చెప్పడంతో గాయత్రికి, సుబ్బుకి అదే విషయం చెప్పింది కౌసల్య. చేసేదేమీ లేక ఒప్పుకున్నారిద్దరు. అత్తయ్య, నేను కూడా హెల్ప్ చేయనా అంటూ జాహ్నవి కోసం లగేజ్ ప్యాక్ చేస్తున్న కౌసల్య దగ్గరికి వచ్చి అడిగింది జానకి. వద్దులే జానకి, అయిపోవచ్చిందని అంది కౌసల్య. పిన్ని లేరా అంటూ రూమ్ మొత్తం చూసింది జానకి. తనకంత బాధ్యతే ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు జానకి, నువ్వు అనుకోవచ్చి నాకెందుకు ఇవన్నీ అని. అయ్యో, అలాగేం లేదత్తయ్య. అవి తర్వాత ఇంటికి వచ్చిన మరో పసిపాప జాహ్నవి. ముందు కొడుకు అనుకొని చాలా ఆశలు పెట్టుకుంది గాయత్రి, కానీ కూతురు పుట్టేసరికి కాస్త డిసప్పాయింట్ అయ్యింది. అందుకే తననంతగా పట్టించుకునేదే కాదు. చిన్న పాప ముద్దుగా ఉండేసరికి నాకు అలా వదిలేయాలనిపించలేదు. అభితో సమానంగా నా సొంత కూతురులాగే జాహ్నవిని కూడా పెంచాను జానకి. ఇప్పుడు ఒక అమ్మలాగే తనకి అన్నీ చేస్తున్నా. తను ఎదిగినప్పటి నుండే జాహ్నవి మీద గాయత్రికి ప్రేమ పుట్టింది అంటూ చివరగా సిల్వర్ పూజా సామాగ్రిని సెట్ బ్యాగ్లో పెట్టింది కౌసల్య. కౌసల్య చెప్పింది విన్నాక అవును, అప్పుడు తెలుసుకుంటుంది కొడుకు అయితే తనతో పాటే ఆస్తి ఉంటుందని, కూతురు అయితే పోతుందని, కానీ రామ్కి జాహ్నవినిస్తే మొత్తం ఆస్తి దక్కుతుందని ప్లాన్ వేసుకొని కూతురికి పరిస్థితి కల్పించిందనుకుంటూ చిన్నగా నవ్వింది జానకి. అనుకున్నట్టుగానే సోమవారం రోజు జాహ్నవిని అత్తారింటికి పంపించడానికి అంతా సిద్ధం చేసింది కౌసల్య. ముందుగా ఇంట్లోనే పూజ చేసి అజిత్తో నల్లపూసలు కాలిమెటలు పెట్టించి ఒడి నింపింది కౌసల్య. 1,00,000 రూపాయల చీరలో ఒంటి మీద 20 తులాల పైనే ఉన్న బంగారంతో జాహ్నవి కనిపిస్తూ ఉంటే మనసు ఉప్పొంగి చూసుకుంటోంది గాయత్రి. ఒక బ్యాగ్ అజిత్కి ఇస్తూ, ఇందులో మా జాహ్నవికి పెట్టాల్సినవన్నీ ఉన్నాయి అజిత్ అని కౌసల్య అంటుంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ అన్నాడు అజిత్. నీకోసం కాదులేవయ్యా అజిత్, మా ఇంటి ఆడపిల్ల గౌరవానికి ఇస్తున్నామని ధనుంజయ్ చెప్పడంతో సైలెంట్గా బ్యాగ్ పట్టుకున్నాడు అజిత్. కౌసల్య ధనుంజయ్కి, గాయి సుబ్బు దంపతులుగా ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళు, జాహ్నవి అజిత్లు. అభి జానకి దగ్గరికి వచ్చేసరికి వద్దులే, జాహ్నవి చెప్పిన జానకి చేతికి ఒక బాక్స్ ఇచ్చి జాహ్నవికి ఇమ్మన్నట్టుగా అభి చూశాడు. ఆత్రంగా ఓపెన్ చేసిన జాహ్నవికి అందులో డైమండ్ బాక్స్, బ్లాక్ బీడ్స్ కనిపిస్తే దాన్ని కాస్ట్కి మురిసిపోతూ అభిని హక్ చేసుకోవాలని చూసింది. వద్దు, లేనిపోని మ్యాటర్స్లో, ముఖ్యంగా ఇతరుల లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా అజిత్తో హ్యాపీగా ఉండని చెప్పడంతో బుద్ధిమంత్రాల్లాగా తలూపింది జాహ్నవి. 3 కార్స్లో అజిత్ ఇంటికి అందరూ వెళ్ళారు. జానకి వస్తా అన్నా కూడా అభి దూరం జర్నీ అని చెప్తే కౌసల్య ఇలా నిండు కడుపుతో రాకూడదని చెప్పేసరికి మంగమ్మకి 100 జాగ్రత్తలు చెప్పి జానకిని వదిలి అందరూ స్టార్ట్ అయ్యారు. డ్రైవింగ్ సీట్లో అజిత్ ఉంటే అతని పక్క కూడా ఇష్టం లేనట్టుగా వెనుక కూర్చుంది జాహ్నవి. అజిత్ పక్క సీట్ సుబ్బు ఆక్రమించేశాడు. ఇదిగో జాహ్నవి పాప, ఓ ఇల్లు తెగ ఎగురుతున్నాడు, కనీసం ఒక సొంతం 2 అంతస్తుల బిళ్ళైనా ఏడ్చిందా వీడికి? ఏమోమ్మా, నాకేం తెలుసు, ఆయన పూరి గుడిసెలో ఉంటా అని జాహ్నవి వినయంగా చెప్పేసరికి
దీనికి ఇంకా ఎవరి ముందు యాక్ట్ చేయాలో ఎవరి ముందు యాక్ట్ చేయకూడదో తెలియలేదనుకుంటూ జర్నీ ఎంజాయ్ చేస్తోంది గాయి ఆంటీ. 2 గంటల తర్వాత ఒక ప్లేస్లో కార్ని స్లో చేస్తూ ఆపాడు అజిత్ కార్ని. అతని కార్ వెనుకే ఇంకో 2 కార్లు కూడా ఆగాయి. అతని ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి చెంప మీద కారుతున్న చెమటని తుడుచుకుంటూనే కార్ దిగాడు. అందరూ లోపలికి వస్తుంటే లాస్ట్లో వస్తున్న అభిని మాత్రం ఆపేశాడు అజిత్. నువ్వు అడుగు పెట్టడం నాకు నచ్చలేదు, వెళ్ళి నీ హంగామా నీ సామ్రాజ్యంలో చూసుకో అన్నాడు అజిత్. ఏమైంది వీడికి సడన్గా అనుకుంటూ, నేనేం నీకోసం రాలేదు పొగరుగా చెప్పాడు అభి. నువ్వు ఎవరి కోసం వచ్చినా నా ప్లేస్లో అడుగు కూడా పెట్టడం నాకు నచ్చదు. సో కామ్గా వెనక్కి వెళ్ళిపో. ఓహో, నీ పెళ్ళాం ముఖం చూడలేకొచ్చావా అంటూ రెక్లెస్గా చెప్పాడు అజిత్. చాలా ఓవర్ అయిందిరా, ఇక్కడ నాకు కూడా నీ ఇంట్లో అడుగు పెట్టాలని అంత ముచ్చటగేం లేదులే అంటూ కోపంగా కార్ని స్టార్ట్ చేసి రివర్స్ చేసుకున్నాడు అబ్బి. నవ్వుకున్నాడు అజిత్. ఎదురుగా కనబడుతున్న దానికి నీళ్ళుక్కుపోయి షాక్ అయిపోయింది జాహ్నవి. జాహ్నవిని చూసి గాయి కూడా షాక్ అయ్యింది. ఒసై జాహ్నవి, జాహ్నవి అంటూ పక్కన తడిపింది గాయత్రి. ఏంటమ్మా అని అంటూ, అబ్బబ్బా ఏంటండి కోలా అని అంటూ ఏదో పరధ్యానంలో పిచ్చి పిచ్చి ప్లాన్స్లో ఉన్న జాహ్నవి గాయత్రిని కసురుతూ అడిగింది. కానీ గాయత్రి మాటకు పలకలేదు. ఎటో చూస్తున్న జాహ్నవి 2 బుగ్గలు పట్టి మొహాన్ని తను చూస్తున్న వైపుకే తిప్పింది. అటువైపు చూడమని గాయి ఆంటీ బలవంతంగా అటువైపు చూసిన జాహ్నవి కళ్ళల్లోని 2 గుడ్లు కూడా నేల మీదకి పడిపోతాయేమో అన్నట్లుగా ముందుకు వచ్చేశాయి. అక్కడున్న దృశ్యాన్ని చూస్తూ, మమ్మీ ఏంటిది అని ఆశ్చర్యంగా అడిగింది జాహ్నవి. ఒసై నేను నిన్ను అదే అడగాలనుకున్నానే, నువ్వు మళ్ళీ తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావేంటే? అబ్బబ్బా, అసలు ఇది ఇల్లా లేక ఇంద్రభవనమా అని జాహ్నవి అని గాయి ఒక్కొక్క అడుగు వేస్తూ అంటూ ఉంటే, అదే మమ్మీ నాకు కూడా డౌట్గా ఉంది అంటూ చూస్తూ ఉంది జాహ్నవి. వీడేదో బిజినెస్ చేస్తాడని తెలుసు కానీ మరీ ఇంత రిచ్ బిజినెస్ చేస్తాడనుకోలేదే. ఏ అపార్ట్మెంట్లోనో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో లేక 3 బెడ్రూమ్ ఫ్లాటో ఉంటుందని అనుకున్నా, కానీ ఏకంగా ఈ విల్లా ఏంటే ఇంతుంది? అవును మమ్మీ, నేను కూడా అదే అనుకున్నా. అమ్మ కూతురికి ఇంకా షాక్ తగ్గలేదు. మన అయోధ్యలో సగం అంతనే ఉన్నా కూడా అబ్బా ఆ రిచ్ డిజైన్ చూడు, ఆ రిచ్ అవుట్లుక్ చూడు, అబ్బబ్బా ఏమన్నా కట్టాడనే వీడు అని అబ్బురంగా అంటూ తిరుగుతుంది గాయి ఆంటీ. అసలు ఎంతమంది ఉంటారు ఇంత పెద్ద ఇంట్లో అని గాయి అడిగేసరికి సడన్గా ఆగిపోయింది జాహ్నవి. వాడితో మనకి 10 నెలల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఇంతకీ అజిత్తో పాటు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారో మనం అసలు తెలుసుకొని లేదే. కొంపదీసి పెద్ద బిగ్ ఫ్యామిలీనా అని అనుకుంటూ నీళ్లు నములుతూ అడిగింది జాహ్నవి. జాహ్నవి వైపే చూస్తూ, ఇందాకే కదా మా ఆయనతో పూరి గుడిసెలో అయినా కూడా ఉంటాను అని అంటూ పెద్ద పెద్ద భారీ డైలాగులు అవి వేసావు కదా, మరి ఇప్పుడేమైందే? ఎంతమంది ఉంటే ఏమి ఇంత పెద్ద ఇంట్లో అంటూ అభికి జాహ్నవినివ్వాలనే ఆలోచనని గుమ్మం ముందే వదిలేసి ముందుకు నడిచింది గాయి ఆంటీ. మ్యూట్ అయిన హోమ్ థియేటర్ల వెనకే వెళ్ళాడు సుబ్బు అంకుల్. ఏమయ్యా అజిత్, ఒక్కడవే ఉంటున్నావా? నీ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరూ లేరా అని ధనుంజయ్ గారు గంభీరంగా అడిగేసరికి, మా మమ్మీ ఉంది అంకుల్, ఒక్క నిమిషం అని చెప్పి గాయత్రి జాహ్నవిల కంటే ముందే ఫాస్ట్గా లోపలికి వెళ్ళబోయాడు అజిత్. అంతలో ఆగు అవి అని పిలుపు వినపడి గుమ్మం లోపలికి అడుగు పెట్టేవాడల్లా ఆగిపోయాడు. అదే టైంకి జాహ్నవి కూడా వచ్చి తన పక్కకు చేరింది. 40-50 సంవత్సరాలున్న ఒక పెద్దావిడ గోధుమ రంగు పట్టుచీర కట్టుకుని హుందాగా హారతి పళ్ళెంతో వచ్చి గుమ్మం అవతల నిలబడింది. అజిత్ ఒకసారి వెనక్కి తిరిగి కౌసల్యని ధనుంజయని చూస్తూ, ఈవిడే మా అమ్మ, పేరు ఈశ్వర్ అని చెప్పి పరిచయం చేశాడు అజిత్. ఆవిడ వాళ్ళ వైపు చూసి పలకరింపుగా నవ్వింది. గాయత్రికి ఆవిడ హుందాతనం ముఖంలో మంచితనం కనపడకపోయినా ఆవిడ కట్టుకున్న ఖరీదైన చీర, ఒంటి మీద ఉన్న బంగారం చూసి వదిన అని అంటూ ఫిక్స్ అయిపోయింది గాయి ఆంటీ. నేను మీ వియ్యంకురాల్ని వదిన గారు అని అంటూ అదో రకంగా అంది గాయత్రి. ఈశ్వరి అటువైపు చూసి చిన్నగా నవ్వి అజిత్కి జాహ్నవికి కలిపి ఆరతిచ్చి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి దారిచ్చింది. కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా అంటూ వచ్చిన పని మనిషికి గుమ్మడికాయని పారేసి రమ్మనిచ్చి పంపేసింది. రైట్ లెగ్ పెడితే మన జాహ్నవి పాప స్మాల్ సైజ్ విలన్ ఎందుకు అవుతుంది? అందుకే అజిత్ రైట్ లెగ్తో ఈవిడ గారు లెఫ్ట్ లెగ్ పెట్టి ఇంట్లో గృహప్రవేశం చేసింది. బయటనే ఒక ఎత్తు అనుకుంటే లోపల ఇంకా రిచ్గా ఉంది. ఆ ఇల్లు మొత్తం ఫర్నిచర్ కానీ కిచెన్ రూమ్స్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. వాటిని చూసి గాయి ఆంటీ ఇంకా మెల్ట్ అయిపోయింది. ఇదిగోండి వదిన గారు, మీకు ముందే మా అల్లుడు గారు మా కూతురు వస్తున్నట్టు తెలుసా అని అంది. అయ్యి బాబోయ్ గాయి అంటే అప్పుడే అల్లుడుగా ఫిక్స్ అయిపోయింది అంతేనండి. అంతే ఈ కాలం, డబ్బులు ఉంటేనే మన తన, లేకపోతే నువ్వెవరో నేనెవరో అంతే కదా. ఈ కాలం ఈ సమాజం అలా మారిపోయింది. మరి
గాయి అడగగానే ఈశ్వరి నవ్వుతూ నిన్న రాత్రి ఫోన్ చేసి అజీ విషయం అంతా చెప్పాడు. మీ ఇంటి నుండి అమ్మాయి అంటే ఇంకా వేలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పి వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయడంలో బిజీ అయిపోయింది ఈశ్వరి. అజిత్ మాత్రం అందరికీ చెప్పి ఆఫీస్లో వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపు కాసేపు రెస్ట్ తీసుకోండి, లంచ్ అయ్యాక పిలుస్తాను అని ధనుంజయ్ కౌసల్యకు కూడా చెప్పింది. కథ కొనసాగుతుంది. ఇంతకీ అజిత్ మంచివాడంటారా చెడ్డవాడంటారా? మీరేమనుకుంటున్నారు? అజిత్ అభి విషయంలో ఏదో ఒకటి చేసిన ప్రతిసారి అభి జానకిలకి మంచి జరుగుతుంది. మరి ఇప్పుడు అభి ఇంట్లోకి రానివ్వకుండా అజిత్ ఎందుకు పంపించేసినట్టు? పైగా అభి వెళ్ళాక అజిత్ నవ్వుకున్నాడు. కొంపతీసి అక్కడ జానకికి ఏమైనా ప్రమాదం జరిగిందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.